తాళ్లరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ముమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకి స్థానికంగా నాయకులు ముందుగా ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్థానిక కూటమి పార్టీ నాయకులతో కలిసి సుంకరపాలెం గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీలపూడి నాగేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ మోపురి వెంకటేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ పోనమండ రామలక్ష్మి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సాగి బాబ్జీ రాజు, మోపురి వెంకటరెడ్డి నాయుడు, చీకట్ల నాగేశ్వరరావు, వేగసేన భాస్కర్ రాజు, గ్రామ కమిటీ కన్వీనర్ నాగబతుల బాలకృష్ణ, కో కన్వీనర్ వంగ వీరబాబు, తాతపూడి నాగేశ్వరరావు, పితాని అర్జునరావు, కుడుపూరు సుబ్రహ్మణ్యం, మరి అశోక్, కవల కోటేశ్వరరావు, పంపాన శ్రీనివాస్, కార్రు వీరేశ్వరరావు, రేలంగి శ్రీకాంత్, పిల్లి సత్యబాబు, దడల సువర్ణ, లతా పార్వతీశ, మోర్తా భైరవమూర్తి, చిట్టి నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకల్లా మీ ఇంటికెళ్ళి రోజు చెప్తారా? మన నియోజకవర్గంలో 24 కోట్లు ఇస్తున్నాం పెన్షన్ అమ్మా నెల నెల. మరి ఇంకేమో ఇచ్చాం కాలేజీ వస్తుంది మీకు 12 తర్వాత దాకా మీకు డైరెక్ట్ పడితే మిగిలిన కాలేజీలో ఫీజులు ఏమనుకుంటారు. గ్యాస్ వచ్చిందా? అది చెప్పండి. గ్యాస్ వచ్చిందా? ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెన్షన్ ఇస్తా అన్నాం. 3,000 నుంచి 4,000 పెన్షన్ ఇస్తున్నారా? గ్యాస్ ఇస్తాను 4 నెలలకు ఒక సిలిండర్ గ్యాస్ పడితే 3 క్లియర్ అని మీకు ఆగస్టు 15 నుంచి బస్సు ప్రయాణం ఉచితంగా ఇస్తున్నాం. మీ ఇంట్లో డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగం లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తిలో తొందరలో 1-2 నెలల్లో మీకు అది ఇస్తాం. మీరు రైతు కుటుంబం అయితే అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇస్తాను హామీ ఇచ్చాం. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో 6,500 ఇస్తే మిగిలిన 13,500 మా ప్రభుత్వం వేసి మీకు 3 వాయిదాల్లో ఆ డబ్బులు కూడా ఇస్తారు. ఏడొచ్చినా ఆడబిడ్డని ఇది ఒకటి పెండింగ్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్కి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 11 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళిపోయాడు. అయినా కానీ ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాం. ఓ పక్క మన గ్రామ అభివృద్ధి గురించి మీ గ్రామాలకు అప్పుడే మేము 1 కోటి రూపాయలు దాకా ఇచ్చాం. ఏ ఫండ్స్ అంటే 50 లక్షలు అప్పులు చేశారు, 50 లక్షలు శాంక్షన్ ఇచ్చాం. గత 5 సంవత్సరాలు కనీసం రోడ్డు కూడా వెళ్ళలేదు ఎక్కడన్నా. అటువంటి 1 కోటి రూపాయలు మీ గ్రామానికి డెవలప్మెంట్ ఇచ్చాం. మన పిల్లలందరి భవిష్యత్తు గురించి అక్కడ రాజధాని జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు కడతాడు. 3 ఇటుకలు కూడా పెట్టలేదు. మోడీ గారిని తీసుకొచ్చి మళ్ళీ 50,000 కోట్లు పెట్టుబడులు తెచ్చి అద్భుతమైన రాజధాని మన పిల్లల భవిష్యత్తు గురించి రాజధాని నిర్మాణం చేస్తున్నాం. మన పోలవరం ప్రాజెక్టు కూడా సాగునీరు పుష్కలంగా ఉండాలి. ప్రాజెక్టు పూర్తవ్వాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసి 72% పూర్తి చేశారు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కనీసం 2% కూడా ముందు తీసుకెళ్ళిన పాడు చేశారు. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహకారంతో ఈ రోజు 12,400 కోట్ల ధర పెట్టుబడి ఇచ్చి అవి కూడా ప్రాజెక్టు పూర్తి చేసుకుంటున్నాం. మరి స్టీల్ ప్లాంట్ మన ఆంధ్రలో హక్కు స్టీల్ ప్లాంట్ అటువంటిది ప్రైవేటీకరణ చేద్దాం చూశారు. దాన్ని కూడా ఫస్ట్ టైం లాభాల్లో తీసుకొచ్చింది మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మరి ఎయిర్పోర్ట్ కూడా మన భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేస్తే ఆ రోజు అశోక్ గజపతిరాజు గారు సగం పూర్తి చేశారు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కనీసం దాన్ని ముందు తీసుకెళ్తాం మాట్లాడలేదు దాని గురించి. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది ఎస్టీలో దాన్ని ఓపెన్ చేసుకుంటున్నాం. రైల్వే జోన్ కూడా గత 5 సంవత్సరాలు మాట్లాడలేదు అసలు. మనం రైల్వే జోన్ తెచ్చుకున్నాం. అంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక పక్క ఎటువంటి పని చేసి ప్రభుత్వాన్ని మీరు మర్చిపోకూడదు. ఖర్చు సంవత్సరానికి కూడా బాగుందా? ఏం బాగుంది? రోజు నీరు వచ్చేస్తుంటారు. బాగుందంటే రోడ్డు పడదా? బాగోలేదని చెప్తే ఫిట్ చేసుకుంటారు. మన వచ్చింటారు. ఇక మెయిన్ రోడ్డు వేస్తాం, సిమెంట్ రోడ్డు. ఇక్కడ పంచాయతీ దాకా 7 మీటర్లు సిమెంట్ రోడ్డు వేస్తాం. ఫుల్గా తప్పడానికి ఉంటుంది. మరి ఇక్కడ వేయలేదే
ఫీడ్ చేసి ప్రభుత్వం తెచ్చి తీసుకెళ్తాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాం పరిష్కారం చేయడానికి. మెయిన్ రోడ్డు బాగా చెప్పలేదు. మెయిన్ రోడ్ మన ద్రాక్షారండి వాటిని చాలా బాగుంటుంది. ఇక్కడ తూం కాడించండి అలా వాటర్ సైట్ ఉంది కదా వారా ఓకే పిల్లలు కనపట్లేదు కదా. చాక్లెట్లు ఇవ్వట్లేదండి. భయపడతారు సార్ వాళ్ళు. ఇంతమంది వచ్చి అడిగితే ఏం చెప్తారండి అలా? చాక్లెట్ ఇస్తాను చెప్పాలి. లాలీపాప్ ఇస్తాను చంద్రబాబు నాయుడు గారు పంపించండి. నాయుడు గారు గ్యాస్ గ్యాస్లో కట్టెలు పోయాయి. వంట ఎలా వండుతారు? వంట కట్టెల పొయ్యి మీద గ్యాస్ నచ్చలేమో. మనోళ్ళ పిల్లలందరూ వాళ్ళు కూడా చదువుకున్నాక తల్లికి వందనం వేసాం. ఆగస్టు 15 నుంచి మీకు బస్సు లగ్జరీ బస్సు వేస్తాం మీకు. ఆగస్టు 15 ఆవిడైతే అక్కడికి వెళ్దామని చెప్పింది. పొలం ఉందా? పొలం ఎంత మనకి? మనం దత్తం చేసుకోవాలి. దత్తం చేసుకోవాలి. తలసాయం పెట్టుకెళ్తాం. మీ పొలం మిగిలి ఉంటాం. దత్తం చేసుకోండి నన్ను. రోడ్డు గురించి చెప్పమా? రోడ్డు ఏంటి డబ్బులు ఇచ్చారు. ఈ డబ్బు పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ. అందరూ మాడతాం. అదే ఏమనుకుంటారు జనరల్ గా ప్రజలు? ఈ ప్రభుత్వం బాగానే చేస్తున్నా ఉన్నారు పని. బాగా ఉందంతా. మరి ఇంకే ఇబ్బందులు ఏమన్నా ఇక్కడ? ఇంకేమైనా సమస్యలు ఏమన్నా ఇక్కడ? అన్ని బాగున్నాయి. మామగారు అన్ని ధైర్యంగా 15,000 పడుకుంటున్నారు మొత్తం. వస్తుంది కదా. మన వాళ్ళు ఎంతమంది పిల్లలు ఎంతమంది చదువుకున్నా అంతమందికి తల్లికి వందనం ఇస్తాను. అందరికి వచ్చింది కదా. ఓకే గ్యాస్ ఇస్తాను 4 నెలలకు. 3 నెలలకు ధైర్యంగా ఏంటంటే అన్ని 5 పూర్తి చేసాం. అన్ని ఇబ్బందులు మిగిలిన కూడా పూర్తి చేస్తాం. ఓకే సార్. రాజేంద్ర గారు ఉన్నా కానీ మాకు ఏం లేదు. రైట్ సార్.
ఓకే రైట్. నెక్స్ట్ ఇయర్ మిగిలిన నెక్స్ట్ ఇయర్ చేస్తాం. ఈ రోడ్డు సార్ ఎలా చూడండి సార్. చేస్తాం. ఓకేమ్మా. అది ఇది కూడా తర్వాత జాగిలి జాగిలి ఆయుసంగా ఉంటుంది. పెన్షన్ ఇవ్వట్లేదు సార్. పర్సెంటేజ్ చూడు.